హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిల్ప హోమ్లీ థాట్స్. ఏంటి మామ్స్ అందరూ బిజీ అయిపోయారా? ఈ పిల్లలు స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ లంచ్ చేయాలి, ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ముందు రోజు నైట్ నుంచి అంతా ప్రిపేర్ అయిపోతుంటారా? సో ఈరోజు నేను 3 రకాల వంటలు అనేది చేశాను. పిల్లలకే కాదు మనకు కూడా చాలా హెల్దీ అండి. చాలా బాగుంటుంది. మంచి న్యూట్రిషన్ ప్రోటీన్స్ అనేవి ఉండేవి. ఎక్కడ అనేది స్కిప్ మాత్రం చేయకండి. మీకు నచ్చినట్టుగైతే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే చివరిలో మనం కొన్ని మంచి మాటలు అనేది మాట్లాడుకుందాం. ఓకేనా అండి? ప్రతి ఒక్కరు మన పిల్లలు అనేది వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ తినరు. సో అలాంటప్పుడు మనం ఇలాగ కొన్ని చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బౌల్లోని 1 కప్ అనేది బొంబాయి రవ్వ తీసుకున్నాను. సూజీ బొంబాయి రవ్వ కూడా అంటారు. సో అది తీసుకొని 1 కప్ తీసుకున్నాను. దాంట్లోనే అరకప్పు లేదంటే 1 కప్పు గోధుమ పిండి, మీరు అరకప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ కప్ వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. వేసుకొని మూడింటిని మిక్స్ చేసి దాంట్లో కొంచెంత ఉప్పు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి. రోజు తినేలాగా ఇడ్లీ, దోశ, పూరి ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయేలాగా ఇలా చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లోని, దీనికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిస్తాను. ఈ గ్యాప్లోనే నేను ఏం చేస్తున్నానంటే పూజ అంతా సర్దుకొని పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. మనకి మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫస్ట్ పూజ, తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా చేసుకుంటాం కదా. ఎక్కడ టెన్షన్ లేకుండా ఇలాగ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి నా పూజ. డైలీగా ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ నేను ముందుగానే అంటే దోశ బ్యాటర్ రెడీ చేశాను కదా, దాంట్లో వేయడానికి క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసి ఉంచుకున్నాను అనమాట. పచ్చిమిర్చి మాత్రం కొంచెం పెద్ద పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి ఒకవేళ వాళ్ళు పంటి కింద వెళ్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటి టైంలో ఈ పచ్చిమిర్చి అనేది పక్క తీసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా హాఫ్ అన్ అవర్ బాగా పక్క పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు, క్యారెట్లు అన్నీ వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కలిపేసుకున్నాను కదా. మీకు ఇష్టమైతే తిని సోడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం చిన్న చిన్న దోశల్లాగా ఉత్తప్పంలాగా వేసుకోవాలన్నమాట. ఒకవేళ మన హాఫ్ అన్ అవర్ మాకు టైం లేదు, తొందరగా చేయాలి అంటే మనకి పుల్లటి పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, వాటర్ బదులు పుల్లటి పెరుగు వేసుకొని మీకు వీలు అంటే ఇంకా కావాలంటే దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని వెంటనే మనం దోశలాగా వేసేసుకోవచ్చు. దోశ అయినా వేసుకోవచ్చు, లేదా ఉత్తప్పమైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు అనేది యాడ్ చేయలేదండి. నేను నార్మల్ వాటర్తోనే వేసుకున్నమాట. ఇలాగా ఒక సైడ్ కాలేక టర్న్ చేసుకోవాలి మెల్లగా. అలాగా మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం మొత్తం దోశలాగా చిన్న ఉత్తప్పంలన్నీ కాల్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి క్యారెట్లో ఉన్న ప్రోటీన్, విటమిన్ ఇవి ఏవైతే ఉన్నాయో, మనకి క్యారెట్ అనేది కంటికి మంచిది కదా. జనరల్గా క్యారెట్లు ఇస్తే పిల్లలు అనేది పక్కన పడేస్తారు. సో దీంట్లోని దోశల్లోని ఇలా దీంట్లో వేసేసుకొని ఇస్తే అస్సలు అనేది వాళ్ళు ఇంకా తీయలేరండి. అప్పుడు హ్యాపీగా తినేస్తారనమాట. చూస్తున్నారా, చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అనేది టెన్షన్ పడకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్లేట్లోకి అనేది తీసేసుకుందాం. చూసారా, ఇలా చేసుకోండి. అలా ఇదే కాదండి, ఇంటికి మనకి సడన్గా ఎవరు వచ్చినప్పుడు కూడా మీకు నచ్చిన చట్నీతోనే, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, ఇది ఏ చట్నీతోనే బాగుంటుంది. చట్నీ లేకుండా కూడా బాగుంటుంది, అంత బాగుంటుంది. నేనైతే టమాటాకాయ చెప్తా ఇక్కడ పెట్టేసుకున్నమాట. నెక్స్ట్ మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం ఇక్కడ నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఒక్కసారి క్యారెట్ రైస్ చూడండి, క్యారెట్ రైస్ చూసి ఇలా ట్రై చేయండి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం బాక్స్ అనేది ఖాళీ అయ్యి వస్తుందండి మన ఇంటికి. క్యారెట్ రైస్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను దీనికోసం కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. మసాలా అన్నీ అదే బిర్యానీ ఆకు అని ఇలా అన్నీ వేసుకొని
బాగా ఫ్రై చేసాక తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఒక 5 నుంచి 10 మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకుని చూడండి ఆయిల్ అంతా పైకి ఎలా వస్తుందో, అంటే క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నం ఏదైతే ఉంటుందో, పెట్టుకున్న అన్నం ఇది కూడా క్యారెట్లో వేసేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మీద నుంచి కొంచెం సాంబార్ మసాలా వేసుకోవాలి. ఇదే మెయిన్ అండి. సాంబార్ మసాలా వేస్తే దీని రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. లేదు మీకు కావాలి అంటే దీంట్లో కొంచెం కొబ్బరి తురుమున్నా, పచ్చి కొబ్బరి తురుమున్నా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేద్దాం. అంతేనండి. క్యారెట్ రైస్ అనేది చాలా బాగుంటుంది. మనం లంచ్ బాక్స్లో పెడితే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఒక్క మెతుకు అనేది మిగిల్చకుండా తింటారండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది క్యారెట్ రైస్ అనేది. దీంట్లో కొంచెం కమ్మదనం యాడ్ చేయాలి అంటే మీరు కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత సింపుల్. ఇలా చేసుకొని హ్యాపీగా మీ పిల్లలతోనే ఎంజాయ్ చేయండి. ఇదే కదండి మనకు కావాల్సింది. మన పిల్లలతోనే మనం హ్యాపీగా వాళ్ళకి కడుపు నిండా పెట్టాలి. మనం ఏది చేసినా పిల్లలు అనేది చక్కగా తిని పెట్టాలి. మనకి ప్రతి మదర్ ఇదే కోరుకుంటుంది. అలాగే ఇప్పుడు నేను గోంగూర పచ్చడి అనేది నేను చేశానండి. ఈ గోంగూర పచ్చడి రెసిపీ అయితే ఇంతకుముందు నేను చేశాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి మీకు కావాలి అంటే ఒకసారి చూడండి నేను ఎలా చేశాను అనేది. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేశారు అనేది నేను చెప్పాను. బట్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు అనేది మాట్లాడుకుందాం. ఈ మధ్యన చాలా అంటే ఈ విషయాలు మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారో ఏంటో నాకు తెలీదు. ముందుగానే అందరికీ చెప్తున్నాను, సారీ ఒకవేళ నా మాటల వల్ల ఎవరికైనా హర్ట్ అవుతే. ఫస్ట్ ఏంటంటే ఈ మధ్యన మనం చూస్తున్నామండి, ఏంటంటే ఫ్లైట్ యాక్సిడెంట్లని, లేదా ఎక్కడో బస్సులు పడిపోవని, లేకపోతే ఎవరు భార్య భర్తని చంపుకోవడం, పిల్లల్ని చంపుకోవడం, ఏంటో అండి అస్సలు అర్థం కావట్లేదు. ప్రకృతి అంటే మనకి నాశనం అవ్వడానికి ముందుగా మనకి ఇలాగ అవుతుందో ఏంటో దేనికో మనకు తెలియదు కానండి. నాకు ఇవన్నీ చూసి చాలా బాధ అనిపిస్తుంది. మనకు దేవుడిచ్చిన ఒకే ఒక్క లైఫ్ అనేది ఈ లైఫ్ కూడా మనం ఎంజాయ్ చేయకుండా మనకి బంధాలు అనేది భగవంతుడు కలుపుతాడండి. ప్రతి ఒక్క బంధం అనేది, అది అమ్మ నాన్న అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ బంధాలు అనేది మనం సృష్టించుకునేది కాదు, భగవంతుడు కలిపేది. భగవంతుడు ఇచ్చిన బంధాన్ని మనం ఎవరండి మనం తెంచుకోవడానికి. మన ఉన్న లైఫ్లో హ్యాపీగా మన ఫ్యామిలీతో మనకు నచ్చినట్టుగా హ్యాపీగా, లేదంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టుగా చక్కగా చేసుకొని హ్యాపీగా ఉంటే ఇదే కదండి లైఫ్. మనకు నచ్చినవన్నీ మనం వండుకొని హ్యాపీగా తినడం, చక్కగా పిల్లలతోనే టైం స్పెండ్ చేయడం, ఇది కదండి లైఫ్ అంటే. ఒక లూసు జోలికి వెళ్ళకుండా మన పనేదో మనం చేసుకుంటే ఇదే కదా హ్యాపీగా ఉండే. మనం పెద్దగా కోటీశ్వరులు అవసరం లేదు. కానీ మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉంటే చాలు అనేది నేనైతే నమ్ముతాను. మీరు అలాగే అనుకుంటారా? కానీ ఈ ఉన్న జీవితం ఈ క్షణమే మనది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అనేది కూడా మన చేతుల్లో లేదు, మనకు తెలియదు కూడా. ఆ భగవంతుడు ఇచ్చిన లైఫ్ ఇది. సో ఈ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఒకరి మీద ఒకరికి కక్షలు లేకుండా, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయే అంత చిన్న సమస్యను కూడా పెద్దదిగా భూతద్దాల్లో చూసి దానికి ఇంకెక్కడెక్కడికో మన ఇంటి సమస్యని ఊరి సమస్యగా చేసి ప్రతి ఒక్కళ్ళ నోట్లో మనం పడుతున్నాం. సో ఇలా కాకుండా మనకు నచ్చిన లైఫ్ మనం హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తూ మన పిల్లలతో సంతోషంగా ఉంటే ఇలా ఉంటేనే లైఫ్ అండి. నాకు తెలిసి ఈ కలికాలంలో మనకి ఈ బాధలన్నిటితో విముక్తి పొందాలంటే ఒకటే దారండి. ఏ భగవంతుడైనా, మనం ఏ రిలీజన్ అయినా కావని, ఏ మతం చెందిన వాళ్ళైనా కావనియండి, కానీ నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడి ధ్యానం అండి. భగవంతుడిని ధ్యానిస్తే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రతిరోజు అందరూ దేవుడిని స్మరిస్తూ, దేవుడిని ధ్యానిస్తూ, మనకి నచ్చిన లైఫ్ని హ్యాపీగా బ్రతుకుతూ, మనకు నచ్చిన రుచికరమైన వంటలన్నీ తింటూ హ్యాపీగా మన ఫ్యామిలీతోని, మన భర్తతో, మన పిల్లలతో సంతోషంగా గడిపితే ఇంతకంట ఈ లైఫ్కి ఇంకేం అవసరం లేదు. నాకు తెలిసింది ఇదే. మన పని అది మనం చూస్తే చాలండి.
చూసారా, మీతో మాటలు పడి మొత్తం గోంగూర పచ్చడి అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే ఒక్కొక్క ముద్ద అమృతంలా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అంటారు. ఖచ్చితంగా నన్ను మాత్రం తలుచుకుంటారు. ఇంతవరకు నా వీడియో అంతా చూసి నా మాటలు విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇందాక ముందు మాట్లాడినందుకు ఎవరికైనా తప్పుగా అనిపించుంటే సారీ. ఖచ్చితంగా మాత్రం నేను చేసే ఈ 3 రెసిపీలు మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలతోని, మీ హస్బెండ్తోని మీరు అందరం కలిసి, కుటుంబం అందరం కలిసి తినండి. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకేమంటే పిల్లలకి స్కూళ్ళు విడిపోయాయి కదండి. మన పిల్లలకి స్కూళ్ళు విడిపోయాయి. ఇంకా ప్రతి ఒక్క పేరెంట్స్ బిజీ అయిపోతారు. పిల్లలకి బుక్స్కి అట్టలు వేయడం, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళకి షూస్ కొనడం. సో ఇంకా ఇది ఒక మనకి లైఫ్లో మర్చిపోలేని అనిపిస్తుందండి నాకు. అంటే వాళ్ళతో పాటు మనం కూడా చిన్నోళ్ళం అయిపోయాం. బుక్స్కి అట్లా వేయడం అన్ని మన ఇంకా నెక్స్ట్ ఏంటంటే బాగా వాళ్ళతో పాటు మనం ఆడుకోవడం. చాలామంది మనకి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఉంటే కొంచెం బాగా ఇంట్లో అల్లరి చేస్తారు. బట్ స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. నేను అలాగే అనుకున్నాను. కానీ వాళ్ళు వెళ్ళిపోతే చాలా బోర్ అయిపోతాం. పిల్లలు ఉంటేనండి ఇంటికి ఆనందం, సంతోషం కూడా. మన పిల్లల్ని మనం సంతోషంగా చూద్దాం, ప్రేమిద్దాం. ఎలాంటి వాళ్ళ మీద కక్షలు ఏమీ పెట్టుకోకుండా సంతోషం సరదాగా ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడులాగే అడుగుతున్నాను, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.